హాయ్ హలో అందరికి నమస్తే. బీహార్ ఎన్నికల్లో పోలింగ్ విజయవంతంగా ముగిసింది. మరి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతానికి సంబంధించి కూడా మొదటి దశలో 65%, రెండవ దశలో 67% రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నటువంటి క్రమంలో మరి బీహార్ ఎన్నికల్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దానికి సంబంధించి వివిధ సర్వే సంస్థలన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం జరిగింది. వాటి ఫలితాలు కూడా బయటికి రావడం కూడా మనం చూసాం. మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మేము చాలా చూసాం ఎగ్జిట్ ఫలితాలకు సంబంధించి, ఇంకా నువ్వు చెప్పేది ఏముందని అనుకోవచ్చు. కానీ ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మీకు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటి ఆసక్తికరమైన విషయం అంటే, ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ని ఇద్దరిని లింకు చేస్తూ ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఏమిటా చర్చ, ఎందుకు నడుస్తూ ఉంది, బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్కి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటి అనే దానికి సంబంధించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు గుర్తుందో లేదో, గతంలో ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్లో కొన్ని జగన్ గారికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఛానల్లో కూర్చొని కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి పాలన చేత కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మరి ప్రజలకు చేరవు, ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఇవన్నీ వచ్చిన తర్వాత నాశనం అయిపోయిన వ్యవస్థలను నాశనం చేస్తారనేటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఎవ్వరూ ఆపలేరు, నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్ అనేటువంటి కామెంట్ చేశారు. మరి ప్రశాంత్ కిషోర్ చెప్పింది జరగలేదంటే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దాని వెనుక ఏం జరిగింది ఏంటి అనేది ఒక పెద్ద స్టోరీ. దాని గురించి అనేక సందర్భాల్లో మాట్లాడడం, ఇంకా మాట్లాడుతూ కూడా ఉండొచ్చు దానికి సంబంధించి, అంత పెద్ద స్టోరీ ఉంది. ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి కామెంట్స్, ఆంధ్ర ప్రజల యొక్క అభిప్రాయాలు, బీహార్ ప్రజల యొక్క గిఫ్ట్, దాని గురించి మాట్లాడుకుంటే, అయితే ఇక్కడ ప్రశాంత్ కిషోరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్లో కూర్చొని ప్రశాంత్ కిషోర్ని బీహార్ దొంగ అనేటువంటి వార్తా కథనాలు రాసి డిబేట్ పెట్టినటువంటి ఛానల్లో కూర్చొని బీహార్ దొంగతో ఆంధ్రప్రదేశ్లో పాలన చేస్తూ ఉన్నారని చెప్పి ఎవరైతే నాయకులు మాట్లాడారో వాళ్ళతో సీక్రెట్ మీటింగ్లు జరిగినటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఏమన్నారు, అదేంటయ్యా ప్రశాంత్ కిషోర్, నువ్వే కదా చెప్పుకున్నావు, వాలంటీర్ వ్యవస్థ సలహా ఇచ్చింది నేనే అంటివి, సచివాలయ వ్యవస్థ సలహా ఇచ్చింది నేనే అంటివి, నవరత్నాల పథకాలకు సంబంధించి నేనే సలహా ఇచ్చిన అంటివి, మొత్తం నేను చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గెలిచాడని చెప్పుకుంటేవి, వ్యూహాలన్నీ నావే అంటివి. మరి వ్యూహాలు నువ్వే ఇచ్చినప్పుడు, సలహాలు నువ్వే ఇచ్చినప్పుడు, అన్నీ నువ్వే చెప్పినప్పుడు ఇవన్నీ పని చేయవు, ప్రజలకు ఉపయోగం లేవు అని చెప్పి ఎట్లా మాట్లాడతావు? పైగా నిన్ను బీహార్ దొంగ అని కామెంట్ చేశారు. అలాంటి వ్యక్తుల దగ్గర కూర్చొని మళ్ళీ అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఎట్లా ఇస్తావయ్యా నువ్వు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి విమర్శలు వచ్చినాయి. అప్పుడు బీహార్ ప్రజల నుంచి ఏమొచ్చినాయో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని బీహార్ చేశాడు, బీహార్ చేశాడు, బీహార్ చేశాడని చెప్పి పొద్దున లేస్తే 24/7 అదే రకంగా వార్తా కథనాలు, డిబేట్లు పెట్టి ఆ నాయకులు కూడా అదే రకంగా మాట్లాడినటువంటి వ్యక్తులతో నువ్వు ఎట్లా కలుస్తావయ్యా? మరి బీహార్ రాష్ట్రాన్ని అంత దారుణంగా అవమానిస్తుంటే మరి కనీసం ఎక్కడైనా ఒక చోట దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేసినావా? నిన్ను కూడా దొంగం చేస్తారు, నిన్ను దొంగం చేస్తే రాష్ట్రం కూడా ఒక దొంగల రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి నువ్వు ఎట్లా వాళ్ళతో మాట్లాడతావు, ఎందుకు ఖండించలేదయ్యా నువ్వు అని చెప్పేటువంటి విషయాలను అక్కడే ప్రజలు కూడా విమర్శించినటువంటి క్రమంలో బహుశా మరి అవన్నీ గుర్తుపెట్టుకున్నారో ఏమిటో తెలియదు. కానీ ఈ బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్కి గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, కానీ 40% ఓటింగ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతాన్ని సొంతం చేసుకొని 67 సీట్లు జగన్మోహన్ రెడ్డి సొంతంగా గెలుచుకున్నటువంటి పరిస్థితి. మరి మీరు వ్యూహకర్తలని మీరు అంటారు కదా, మరి మీ వ్యూహాలు ఏమైపోయినాయ్యా? ఫలించలేదు. సో కాబట్టి ఒక వ్యక్తి యొక్క బలాన్ని మేము ఉండబట్టే ఇదైందని చెప్పి మీరు పక్కపోయిన తర్వాత మేము లేకుంటే లేదనుకోవడం పొరపాటు. సో అది పొరపాటు అనడానికి ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు అతిపెద్ద ఎగ్జాంపుల్. ఇది చూడండి, బీహార్లో 243 స్థానాలు ఉన్నాయి. అధికారాన్ని చేపట్టాలంటే మెజారిటీ ఫిగర్ 122 కావాలి. సో వాటికి సంబంధించి వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలు ఏ రకంగా ఉన్నాయి చూడండి. ఇది దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు 145 నుంచి 160, ఇక్కడ మహాగఠబంధన్ లేదా మహాకూటమి కూడా అని అంటారు. దీనికి 73 నుంచి 91, జనసూరజ్ 0 నుంచి 3, అంటే ఇదే ప్రశాంత్ కిషోర్, ఇతరులకు 5 నుంచి 10, మ్యాట్రిజ్ 147 నుంచి 167 ఎన్డీఏకు, 70 నుంచి 90 కూటమికి, జనసూరజ్కు ప్రశాంత్ కిషోర్ 0 నుంచి 2, ఇతరులకు 2 నుంచి 8, జేబీసీ 135 నుంచి 150 ఎన్డీఏకు, 88 నుంచి 103 కూటమికి, జనసూరజ్ ప్రశాంత్ కిషోర్కు 0 నుంచి 9, ఇతరులకు 0. పీపుల్స్ పల్స్ 133 నుంచి 159 ఎన్డీఏకు, 75 నుంచి 101 కూటమికి, 0 నుంచి 5 జనసూరజ్కు, 2 నుంచి 8 ఇతరులకు. పీపుల్స్ ఇన్సైట్ 133 నుంచి 148 ఎన్డీఏకు, 87 నుంచి 102 మహాగఠబంధన్కు, 0 నుంచి 2 జనసూరజ్కు, 3 నుంచి 6 ఇతరులకు. టీఐఎఫ్ రీసెర్చ్ 145 నుంచి 143 ఎన్డీఏకు,
76 నుంచి 95 మహాగట్కు 0, ప్రశాంత్ కిషోర్కి ఇతరులకు 0. డీవీస్ రీసెర్చ్ 137 నుంచి 152 ఎన్డీఏకు, 83 నుంచి 98 మహాకూటమి, 2 నుంచి 4 ప్రశాంత్ కిషోర్, 4 నుంచి 8 ఇతరులు. చాణిక్య స్ట్రాటజీస్ 130 నుంచి 138 ఎన్డీఏకు, 100 నుంచి 108 కూటమికి, ప్రశాంత్ కిషోర్కు 0, ఇతరులకు 0. పి మార్క్ 142 నుంచి 162 ఎన్డీఏకు, 80 నుంచి 98 కూటమికి, 1 నుంచి 4 ప్రశాంత్ కిషోర్కి, ఇతరులకు 0. సో ఇది పరిస్థితి ఓవరాల్గా. అయితే ఇక్కడ జర్నో మిర్రర్ అనేటువంటి ఒక ఎగ్జిట్ పోల్స్లో మాత్రం 130 నుంచి 140 మహాఘాట్ బంధన్కి వస్తాయనేటువంటి విషయాన్ని వాళ్ళు ఒక్కరు మాత్రమే చెప్తా ఉన్నారు. మిగతా అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా మరి ఎన్డీఏనే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి మరి వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే, ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఒక వ్యూహకర్త కదా, మరి కింగ్ మేకర్ అవుతారు, మరి ఎన్డీఏ ఓట్లను చీలుస్తారు, శాసిస్తారు అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరిగిందంటే ప్రశాంత్ కిషోర్ చెప్పుకున్నాడు, ఖచ్చితంగా శాసిస్తాం, బీహార్లో మార్పు వస్తుందని ఏదైతే చెప్పుకున్నాడో, మరి ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ చెప్పినటువంటి మేనిఫెస్టో ఇదంతా కూడా ఏది పని చేయలేదు. సో ఆ క్రమంలో వాళ్ళకు వచ్చిన ఓటింగ్ శాతం ఎంతో తెలుసా? 3, దీని ప్రకారం 2 నుంచి 3 ఓటింగ్ శాతం అంతే. అంతమంది ప్రజలు మాత్రమే వాళ్ళకు ఓటు వేస్తారు. ఏ మాత్రం కూడా ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. అది ప్రశాంత్ కిషోర్ యొక్క కెపాసిటీ. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి 40% ఓటింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా సింగిల్గా పోటీ చేసి సంపాదించుకున్నటువంటి ఓటింగ్ శాతం. దేశ చరిత్రలోనే ఎవరు ఈ స్థాయిలో వరుసగా సింగిల్గా పోటీ చేసి ఈ స్థాయిలో ఓటింగ్ శాతాన్ని సొంతం చేసుకున్న వ్యక్తులు లేరు అనేటువంటి విషయాన్ని పెద్ద పెద్ద మేధావులు చెప్తా ఉంటే ఈ ప్రశాంత్ కిషోర్ ఇక్కడికి వచ్చి చేసినటువంటి కామెంట్స్ ఏదో మనం చూసాం. ఆ కామెంట్స్ని ఇప్పుడు చాలామంది ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇది చూడు నీ కెపాసిటీ అని, నీకు జగన్మోహన్ రెడ్డికి పొంతన ఎక్కడయ్యా అని చెప్పి కామెంట్ చేస్తూ ఉన్నారు. బీహార్ ప్రజలు మంచి గిఫ్టే ఇచ్చారు నీకు, నీ రాష్ట్రం పరువు పోతున్నా కూడా నువ్వు మాట్లాడనందుకు అనేటువంటి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఇదే విషయం అనమాట. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజం అవుతాయని మీరు అనుకుంటున్నారనే విషయానికి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ.